నమస్తే 2024 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి మేషరాశి వారికి ఆగస్టు మాసంలో కొన్ని అవకాశాలు అయితే వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఆగస్టు మాసంలో 5 వీక్స్ కూడా పాజిటివ్గా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే కొన్ని శుభవార్తలు, కొన్ని అవకాశాలు, అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా కొంత వ్యాపారాలన్నీ కూడా లాభాల బాటలో ముందుకు సాగే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కొంత మానసిక ఆందోళన అయితే ఈ అదృష్టం మీ వెంట ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఉన్నా కూడా మానసిక ఆందోళన, ఒత్తిడి ఉంటూ ఉంటాయి. కానీ ఆర్థిక పరంగా అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. ఈ మాసం అంతా కూడా మేషరాశి వారికి శత్రువుల పైన ఆధిపత్యము, అలాగే చక్కటి ఆరోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ కొన్ని కుటుంబ విషయాల పట్ల అంటే రావాల్సిన రాని బాకీల విషయంలో కొన్ని జాప్యం అవ్వటము, ముఖ్యంగా ఇది ఆగస్టు 1-2 వారాల్లో ఈ జాప్యం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్లతో కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ రేజ్ అవ్వడం, అంటే మనకి మనీ ఎక్కడైతే రావాలో ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉన్న వాళ్ళైతే వాళ్ళని అడిగేటప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ అనేవి రేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఆగస్టు 1-2 వారాలు 3 వారాల వరకు ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. తర్వాత ఈ సిచ్యువేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి రాని బాకీలు వసూలు కానీ, కుటుంబ విషయాల్లో కానీ, లేదా అంటే అలయన్స్ ఎవరైతే చూసుకుంటున్నారో మ్యారేజ్ అలయన్స్, వీళ్ళందరూ కూడా ఆగస్టు 4th వీక్ 5th వీక్ అనేది పాజిటివ్గా ఉంది మ్యారేజ్ అలయన్స్కి. అండ్ రాని బాకీలు వసూలు, అలాగే కుటుంబ సమస్యలు ఎవరైనా అంటే పరిష్కరించుకోవాలి, కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి, జీవిత భాగస్వామితో కొన్ని విషయాలు చర్చించాలి అనుకున్న విషయాలన్నీ కూడా 4-5 వారాల్లో చర్చిస్తే మంచిది. మొదటి 3 వారాల్లో ఇబ్బందులు ఎక్కువగా అంటే అపార్థాలు ఇవన్నీ కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఆగస్టు 4-5 వారాల్లో కొంత మిత్రుల యొక్క సహాయ సహకారాలు మేషరాశి వారికి అందుతాయి. అలాగే కజిన్స్ ఎవరైతే ఉంటారో తండ్రి వైపు కానీ తల్లి వైపు బంధుత్వం ఉండే కజిన్స్, ఫ్రెండ్స్, వీళ్ళతో కమ్యూనికేషన్స్, అలాగే జాబ్స్ చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ వీళ్ళందరూ కూడా పై అధికారులతో కొంత ప్రశంసలు, అలాగే నైబర్స్తో, కొలీగ్స్తో వీళ్ళందరితో కమ్యూనికేషన్స్ బాగా పెరగడము, ఇవన్నీ కూడా మేషరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ఖర్చులు కూడా అదుపులో ఉండే పరిస్థితే ఉంది. స్పెక్యులేషన్ వ్యాపారం కూడా అనుకూలంగానే ముందుకు సాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైతులకు ముఖ్యంగా కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. అలాగే ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి కూడా కొన్ని అవకాశాలు మనం చెప్పుకున్నాం. కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా ఉన్నా కూడా మానసికంగా ఆందోళన అని ఒక పాయింట్ చెప్పుకున్నాము. మానసికమైన ఆందోళన, ఒత్తిడి, సడన్గా ఒక స్ట్రెస్ లెవెల్ అన్నది మేషరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. కాబట్టి అది కంట్రోల్ చేసుకోవడానికి ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చేస్తే మంచిదండి. దుర్గా ఆరాధన చేసినందువల్ల, అలాగే మంగళవారాలు రాహుకాల దీపం పెట్టడం వల్ల అమ్మవారికి ఈ రకమైన ఒత్తిడి తగ్గుతుంది. అలాగే జాబ్స్లో బిజీగా ఉండి దీపం పెట్టలేని వాళ్ళు, రాహుకాల దీపం పెట్టలేని వాళ్ళు దుర్గా అష్టోత్తరం విన్నా కూడా చాలా వరకు మీకు ఆ స్ట్రెస్ లెవెల్ అన్నది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ముఖ్యంగా మనం చెప్పుకున్నాం చాలా అవకాశాలు మిమ్మల్ని ఈ మాసంలో 5 వారాల్లోనూ వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఉంది. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి తీసుకున్నట్టయితే మానసిక ప్రశాంతత, అలాగే మీ చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ని చక్కగా సమర్థవంతంగా మీరు అంటే పరిస్థితులన్నీ కూడా సమర్థవంతంగా సర్దుబాటు చేసుకునే అవకాశాలు అన్నవి హౌస్ వైఫ్స్కి కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థుల విషయానికి వస్తే చక్కగా ఎవరైతే అకాడమిక్స్కి ప్రమోట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కొంత విద్యలో బాగా శ్రద్ధ అనేది పెరుగుతుంది. మీరు కష్టపడిన దానికి మంచి రిజల్ట్స్ వస్తాయి. బయటకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు కూడా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎవరైతే సంతానం కోరుకున్న దంపతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఈ మాసం అనేది అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రేమ విషయాల్లో కూడా ఈ మాసం అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మ్యారేజ్ అలయన్స్ విషయానికి వస్తే చెప్పుకున్నాం కదా, 4-5 వారాల్లో మ్యారేజ్ అలయన్స్కి సంబంధించి ఏదైనా సంభాషించడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ ఇటువంటివి అయితే చేసుకోవాలి. అయితే ఈ మాసంలో డేట్స్ వైజ్ చూద్దాము ఏ డేట్ ఎలా ఉంది అని చెప్పి. ఆగస్టు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఆగస్ట్ 1 to 8 వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, డివైన్ స్ట్రెంగ్త్, సహకరించే వ్యక్తులు మీ చుట్టూ ఉండడం, ఇవన్నీ కూడా అప్ టు 5th వరకు ఇవే సిచ్యువేషన్స్ అయితే మేషరాశి వారికి ఉంది. ఇక ఆగస్ట్ 9th, 10th ఈ డేట్స్లో ముఖ్యంగా థాట్ ప్రాసెస్ అనేది పాజిటివ్గానే ఉంటుంది. కొంత శత్రువులపైన విజయం ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ అయితే 9, 10 డేట్స్ అనేవి అంత పాజిటివ్గా ఉండవు. 11, 12 కొంత
విందు వినోదాల్లో పాల్గొంటారు, కుటుంబ సభ్యులతో కలిసి ఓపెన్గా కొన్ని విషయాలు మాట్లాడతారు 11 and 12. ఇంకా 13, 14, 15, 16 డేట్స్ అన్నవి కొంతవరకు థాట్ ప్రాసెస్లోనే ఉంటాయి. కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ, న్యూ జాబ్ సర్చింగ్ కానీ, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో థాట్స్ అన్నవి పాజిటివ్గానే వస్తాయి. ఎప్పుడు 13, 14, 15, 16 డేట్స్. ఇంకా 17, 18, 19, 20, 21, 22 డేట్స్ అనేవి మళ్ళీ ఇంప్లిమెంటేషను, కొంత పాజిటివ్ న్యూస్ వినడము, పై అధికారుల యొక్క ప్రశంసలు. సో చుట్టూ ఉండే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్విరాన్మెంట్ అంతా పాజిటివ్గా ఉండడము, పాజిటివ్గా సహకరించే వ్యక్తులు, దూరమైన మిత్రులు కలుసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనకి 22nd వరకు కనిపిస్తున్నాయి. 17 to 22nd. 23, 24 కొంచెం మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడు ఏ డేట్? 23, 24 డేట్స్లో. అగైన్ మళ్ళీ 25, 26, 27, 28, 29, 30, 31 ఈ డేట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అండ్ న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ అని మేషరాశి వారికి ఉన్నాయి. సో ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం. ఈ మాసంలో కూడా మనకి చాలా ఫెస్టివల్స్ ఉంటూ ఉంటాయి. చక్కగా వరలక్ష్మి వ్రతం అని, నాగపంచమి అని చెప్పి, అలాగే కృష్ణాష్టమి అని, ఈ రాఖీ పౌర్ణమి అని, ఫెస్టివల్స్ అన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉంటాయి. అగైన్ పాజిటివ్ ఎనర్జీ. అందుకే అమ్మవారి ఆరాధన చేయండి. దుర్గా అమ్మవారి శక్తి ఆరాధన చేసినట్టయితే చాలా వరకు తొందరపాటుగా మాట్లాడడము, స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు మేషరాశి వారికి కంట్రోల్ అవుతాయి. స్వస్తి.